అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 2026లో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలనేవి ఉంటాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అదేవిధంగా 2026 వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు, ఉద్యోగం, బిజినెస్, ప్రేమ జీవితంలో ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2026లో వృశ్చిక రాశి వారు కెరియర్లో ఎన్నో మార్పులు అనేవి చూస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఏడాది ఈ రాశి వారు ఆర్థిక పరంగా శుభ ఫలితాలనేవి పొందుతారు. విదేశాలకు ప్రయాణం చేయడానికి కూడా సిద్ధపడతారు. అనుకూలంగా కూడా ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క రిలేషన్షిప్లో సంతోషం ఉంటుంది. సీనియర్ల సపోర్ట్ అనేది పొంది సక్సెస్ అనేది అందుకుంటారు. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో 2025 పూర్తిగా ఈ సంవత్సరం ముగుస్తుంది. ఈ 2026 రాబోతుంది. 2026లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో, ఈ వృశ్చిక రాశి వారికి వార్షిక ఫలితాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 2026 వృశ్చిక రాశి వార్షిక ఫలితాలను ఇప్పుడు చూసినట్టయితే, 2026లో వృశ్చిక రాశి వారు కెరియర్లో ఎన్నో మార్పులు అనేవి చూస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ ఏడాది ఈ వృశ్చిక రాశి వారు ఆర్థిక పరంగా శుభ ఫలితాలనేవి పొందుతారు. విదేశాలకు ప్రయాణం చేయడానికి కూడా సిద్ధపడతారు. మరియు ఈ వృశ్చిక రాశి వారికి రిలేషన్షిప్లో సంతోషం చాలా ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ 2026లో వృశ్చిక రాశి వారి యొక్క ఉద్యోగం, బిజినెస్ ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే, ఈ 2026లో వృశ్చిక రాశి వారు కొత్త అవకాశాలు అనేవి చూడబోతున్నారు. ఈ కొత్త అవకాశాలను, బాధ్యతలను స్వీకరిస్తారు. మరి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. వ్యాపారస్తులకు ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగులు సీనియర్ల సపోర్టు పొంది సక్సెస్ను అందుకుంటారు. అదేవిధంగా ఈ కష్టానికి తగిన ఫలితం అనేది ఈ వృశ్చిక రాశి వారు పొందబోతారు. అదేవిధంగా వీరి యొక్క ఆర్థిక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసినట్టయితే, 2026లో వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ సమయంలో వివిధ మార్గాల ద్వారా డబ్బు అనేది సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా ఈ సంవత్సరం అనేది బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు అనేవి పొందుతారు. అదేవిధంగా ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ 2026 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం అనేది పొందబోతారు. మరియు వారి యొక్క ప్రేమ జీవితం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే, ఈ వృశ్చిక రాశి వారికి 2026లో ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమలో ఆనందం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు ఈ భాగస్వామిని పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. పెళ్ళైన వారు జీవితంలో భాగస్వామితో సంతోషంగా, సౌఖ్యంగా ఉంటారు. వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి. ఈ వృశ్చిక రాశి వారి విద్యా ఫలితాలనేవి ఏ విధంగా ఉండబోతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026లో వృశ్చిక రాశి వారి యొక్క విద్యార్థులు సక్సెస్ను అందుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతూ మంచి లాభాలనేవి
పొందుతారు. ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు. టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల వారికి కూడా ఇది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి వీరి యొక్క 2026 సంవత్సరంలో వీరి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే, ఈ 2026లో ఈ రాశి వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే మానసికంగా కొంచెం చిన్నపాటి ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరికి బీపీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. రోజు వ్యాయామం, మెడిటేషన్ చేసే ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఈ 2026లో వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబ జీవితం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే, ఈ 2026లో వృశ్చిక రాశి వారు కుటుంబంతో ఆనందంగా సరదాగా కాలం గడుపుతూ ఉంటారు. జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ ఈవెంట్స్లో పాల్గొంటారు. మరి ఈ రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. పిల్లల నుండి అనేక శుభవార్తలు అనేవి వింటారు. పిల్లల యొక్క కెరియర్లో మంచి మార్పులు అనేవి వస్తాయి. విదేశాలలో చదివే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మరి వీరి యొక్క ఈ 2026 సంవత్సరంలో వీరి యొక్క ప్రయాణాల్లో ఏ విధంగా లాభాలు అనేవి ఉంటాయో చూద్దాం. ఈ వృశ్చిక రాశి వారు 2026లో పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా చేయొచ్చు. అదేవిధంగా కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు, అవకాశాలు అనేవి వీరికి తీసుకువస్తాయి. మరి వీరు ఈ వృశ్చిక రాశి వారు 2026 సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి మంచి లాభాలు అనేవి వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ 2026లో వృశ్చిక రాశి వారికి అంతా మంచి జరగడానికి శివుని యొక్క అనుగ్రహం మరియు హనుమంతుని యొక్క ఆరాధించడం మంచిది. మంగళవారం నాడు హనుమాన్ చాలీస్ పఠిస్తే శుభ ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అనేది చేరుతుంది. మరి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు